కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. మెగాస్టార్ చిరంజీవి గారు ఢిల్లీకి బయలుదేరారు, ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలో రేపు ఆయనకు పద్మ విభూషణ పురస్కారం ప్రదానం చేయబోతున్నారు. అయితే టైటిల్ చూడంగానే మీరు అనుకుని ఉండొచ్చు, ఢిల్లీలో మెగాస్టార్, వైసీపీకి మెగా షాక్ అని. వైసీపీకి ఎందుకు మెగా షాక్ అవుతుంది? ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారు 5 కోట్ల రూపాయలు జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చారు. ఆ రోజు నుంచి వైసీపీ నోళ్ళన్నీ మోగుతున్నాయి. సో ఆ తర్వాత ఆయన నిన్నగాక మొన్న నిన్ననే పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నిలిచి ఒక వీడియో చేశారు. పవన్ కళ్యాణ్ అనే ఒక మంచి మనిషిని గెలిపించుకోవాల్సిన అవసరం, బాధ్యత సమాజం మీద ఉన్నది అనేది ఆయన చెప్పారు. దాని తర్వాత కూడా చాలామంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, కొంతమంది జర్నలిస్టులు కూడా మాట్లాడుతున్నారు. అలా చెప్పడం తప్పట. మెగాస్టార్ చిరంజీవి గారు ఆ రకంగా ఒక పార్టీకి, రాజకీయాలకు దూరంగా ఉంటారన్నారు కదా, మరి రాజకీయంగా ఎందుకు ఆయన స్టేట్మెంట్లు ఇస్తున్నారు అనేది. ఆయన రాజకీయ స్టేట్మెంట్ ఇవ్వాల. ఒక మంచి మనిషిని గెలిపించుకోమని ఎన్నికల వ్యవస్థలో ఆయన చెప్పారు. ఒక పౌరుడిగా ఆయన బాధ్యత. మంచి వాళ్ళ మౌనం ప్రమాదకరమని కూడా చెప్పారు ఆయన. ఆయన మౌనం వహించడం కూడా ప్రమాదకరంగా మారొద్దు అని ఆయన ఆ ఉద్దేశంతోనే ఒక మంచి వ్యక్తిని, సమాజానికి ఉపయోగపడే వ్యక్తిని, ఒక శక్తిని గెలిపించుకోవాలని ఆయన కోరడం జరిగింది. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నాం. ఇట్లాంటి దుర్భరమైన పరిస్థితుల్లో కూడా చిరంజీవి గారు మాట్లాడకపోతే మౌనం మంచిది కాదు అన్న ఉద్దేశంతో ఆయన గళం విప్పారు. ఆయన పార్టీల గురించి మాట్లాడలేదే. కూటమిని గెలిపించండి, ఎన్డీఏని గెలిపించండి అని మాట్లాడలేదు. ఆయన పవన్ కళ్యాణ్ని గెలిపించమని కోరాడు. ఆ మాత్రం హక్కు లేదా? ఒక అన్నగా తమ్ముడిని గెలిపించుకోవాలని కోరటం తప్ప? దీని మీద కూడా చిలువలు పలువలు చేసి మాట్లాడుతూ ఉన్నారు. కొంచెమైనా బుర్ర, బుద్ధి, జ్ఞానం అనేది ఉండాలా. జర్నలిస్టులు మాట్లాడడం ఏంటంటే అలాంటి మాటలు. ఆయన ఏం చెప్పారో తెలుసుకోవాలి కదా. ఆ తర్వాత పోసాని లాంటి యూజ్లెస్ ఫెలోస్, వెధవలు కూడా మాట్లాడడం మొదలుపెట్టారు. పోసాని కృష్ణమురళికి విలువే ఉన్నదని, పోసాని కృష్ణమురళికి అసలు ఉచ్చ నీచాలు తెలుసా? పోసాని కృష్ణమురళికి వావివరసలు తెలుసా? పోసాని కృష్ణమురళి, రామ్ గోపాల్ వర్మ, కత్తి మహేష్ లాంటి వాడు చచ్చిపోయాడు అనుకోండి. కత్తి మహేష్, శ్రీరెడ్డి, ఇంత ఒకటే జాతి. ఇదంతా ఒకే రకమైన జాతి. ఈ జాతిలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఆ రకంగా మాట్లాడడాన్ని మనం అది ఏమో ఆశ్చర్యంగా తీసుకోక్కర్లా. పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు కూడా వాగుతూ ఉన్నారు. చిరంజీవి గారి గురించి, పార్టీ గురించి, ఆయన పార్టీని ఎందుకు విలీనం చేశారనే అంశాలకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన కారి గోటికి పనికిరావు పోసాని కృష్ణమురళి. నీలాంటోడు ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవాడు. నేను మీడియాలోకి వచ్చిన కొత్తల్లో చంద్రబాబును పొగుడుతూ నువ్వు ఈనాడులో బారు వ్యాసం రాసిన సంగతి గుర్తుందా? చంద్రబాబును పొగిడావు, చిరంజీవిని పొగిడావు, జగన్ని పొగుడుతున్నావు, రేపు ఇంకొకటి వస్తే ఆడిని పొగుడుతావు. సో నీలాంటి ఉచ్చనీచాలు మరిచిన, విలువలు లేని మనుషులు చేసే ఆరోపణలకు కూడా సమాధానం ఇవ్వక్కర్లేదు. ఇంకా చాలామంది, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, ఇంకోటి కేవలం పవన్ కళ్యాణ్ని గెలిపించమంటేనే, కేవలం అసలు పవన్ కళ్యాణ్ పార్టీకి 5 కోట్ల రూపాయలు విరాళం ఇస్తేనే వణికిపోతున్నారే. అలానే పవన్ కళ్యాణ్ గెలిపించమని కోరితేనే మీరు విలవల్లాడిపోతున్నారే. విలువలు లేకుండా విలవల్లాడిపోతూ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారే. మరి నిజంగా ఆయన కూటమిని గెలిపించమని కోరితే ఇక ఉంటుంది మీకు. సో అప్పుడేమవుతారు? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి వాళ్ళందరూ కూడాను నోళ్ళు లేస్తున్నాయి. అందుకే నేను వైసీపీకి షాక్ అన్నాను. ఎందుకు షాక్ అంటే, ఢిల్లీలో మెగాస్టార్ చిరంజీవి గారు పద్మ విభూషణుడు అయ్యాడు. ఇలాంటి వాళ్ళందరూ కుక్కలు మురుగుతూ ఉంటే ఏనుగు పట్టించుకోదంట. అట్లా చిరంజీవి అనే ఒక పద్మ విభూషణుడు అయ్యాడు. కాబట్టి ఆయన వెళ్ళి అక్కడ ఒక సమున్నతమైన గౌరవాన్ని పొందుతూ ఉన్నారు. ఇక్కడ మాత్రం కుక్కల్లా కొంతమంది మురుగుతూ ఉన్నారు. ఇది మనం తెలుసుకోవాల్సిన నీతి. సో అందుకే వైసీపీకి షాక్. రేపు అంతా చిరంజీవి గారి వార్తే ఉంటుంది, ఎల్లుండి కూడా చిరంజీవి గారి వార్తే ఉంటుంది. చిరంజీవి గారు పద్మ విభూషణ అందుకున్నారు. సో చిరంజీవి గారు ఈ మధ్య కాలంలో 5 కోట్లు ఇవ్వడం కావచ్చు, ఇవాళ నిన్న పవన్ కళ్యాణ్కి మద్దతుగా మాట్లాడడం కావచ్చు, అలాగే ఢిల్లీలో ఆయన అవార్డు అందుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ఇటు కూటమికి
పరోక్షంగా లబ్ధి చేసే అవకాశం ఉంది. కాబట్టి వైసీపీ గుండెల్లో గుబేలమంటా ఉంది. ఇప్పటికే ఓటమి భయం పట్టుకుంది. జగన్ జంప్ అవడానికి సిద్ధమయ్యాడు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటనేది ఇక్కడ కాస్త ఆలోచించాల్సిన అంశం అనమాట. మరి రోజా పరిస్థితి ఏంటి, అంబటి రాంబాబు పరిస్థితి ఏంటి, కొడాలి నాని పరిస్థితి ఏంటి, పేర్ని నాని పరిస్థితి ఏంటి, వీళ్ళందరి పరిస్థితులు ఏంటి, వీళ్ళందరినీ కూడా తీసుకుపోతాడా జగన్, లేకపోతే జగన్ ఒక్కడే పోతాడా? ఇది మాత్రం మనకి కాస్త క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా పద్మ విభూషణుడు మెగాస్టార్ చిరంజీవి గారికి అభినందనలు. ఆయనకు భారతరత్న రావాల్సినంత గొప్ప మనిషి. సో ఇవాళ పద్మ విభూషణుడయ్యాడు. రాబోయే రోజుల్లో భారతరత్న కూడా వరించే అవకాశం ఉంది. నరేంద్ర మోదీ లాంటి వాళ్ళు ఆయన ఎంత గౌరవిస్తారో మనం చూసాం. సో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి గౌరవం ఇచ్చారు, అలాగే ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఆయనకి స్టేజ్ మీద ఎలాంటి గౌరవం ఇచ్చారు కళ్ళారా మనం చూసిన వాళ్ళం. కాబట్టి విలువ, మెగాస్టార్ విలువ అందరికీ తెలియదు, అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి. కాబట్టి మెగాస్టార్ చిరంజీవికి కిరణ్ టీవీ తరపున అభినందనలు.